నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వేసవి క్రీడా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు, క్రీడాకారులకు, వాకర్స్కు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. గత 4 రోజులుగా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న అసోసియేషన్కు 4వ రోజున దాతగా డాక్టర్ ఎంఎస్ రెడ్డి తన తండ్రి అయిన స్వర్గీయ ఎం దొరస్వామిరెడ్డి పేరు మీద పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లెం కొండారెడ్డి మాట్లాడుతూ 15 రోజుల పాటుగా పౌష్టికాహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈరోజు 4వ రోజుకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 500 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం దాతల సహకారంతో అందివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద అసోసియేషన్ సభ్యుల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ ఖలీల్ బేగ్, పొన్నం రవిచంద్ర, సుబ్బారాజు, తుంగ సుబ్బారామిరెడ్డి, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వసుంధరాదేవి, జయ, విజయలక్ష్మి తదితరులు పాల్గొని కోచింగ్ తీసుకుంటున్న క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అక్కడికి క్లోజ్ అది అంతే ఆపేసి ప్రసాద్ మైక్ అది ప్రోగ్రాం స్టార్ట్ అయింది. శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులను పంపించవలసిగా కోరుతున్నాం సార్. కరెక్ట్గా 5 to 10 minutes లోపల వాళ్ళు మళ్ళీ మీరు పంపించేస్తాం సార్. దయచేసి సహకరించవలసిగా కోరుతున్నాం. అంకులు అదే పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కసారి వచ్చిన పిల్లలు 2-3 సార్లు ఇక్కడ కనబడితే నా కెమెరా రికార్డ్ అవుతుంది, మళ్ళీ డబ్బులు పడతాయి. జాగ్రత్తగా స్కూల్ ఈ పక్కకు మార్చేది సార్. స్కూల్ డ్రైవర్ చేయి బ్యాక్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి మన మల్లెం కొండారెడ్డి గారిని ఆదిప్రసాద్ గారు దృశ్యాల వార్త సత్కరిస్తున్నారు. ఇక్కడ ఇలా నవాల్ బేగ్ గారు ఖలీల్ బేగ్ గారు వసుంధర మేడం గారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏం మాట్లాడకూడదు అక్కయ్య గారు, నేను చెప్పింది 4 ఈ కార్యక్రమం వసుంధర మేడం గారు స్టార్ట్ చేస్తారు. ఈరోజు వివేకానంద వాకర్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎంఎస్ రెడ్డి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు దొరస్వామిరెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు ఈ పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలంతా వచ్చి ఈ పౌష్టికాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇట్లా వివేకానంద వాకర్స్ అసోసియేషన్. సైజులు పట్టుకొచ్చాం మేము అందుకో తీసుకో తీసుకో ముగ్గురు పండి అక్కడ లేదా సుబ్బారెడ్డి ఈ ముగ్గురికి ఇచ్చారు ఉన్నాయా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మా మహిళా వాకర్స్ ప్రతినిధులందరికీ పేరు పేరున మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా వాకర్స్ రెండో రోడ్డుకి నింపుతున్నాడు మళ్ళీ అయిపోయింది. ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటే నువ్వే మాట్లాడు. ఈరోజు ఈ కార్యక్రమం మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం దాతగా ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం దొత్సాం రెడ్డి గారి జ్ఞాపకార్థంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ మెంబర్స్ అంతా అక్కడి నుంచి విజయమోహన్ నాయుడు కానీ, గణేష్ కానీ, పొన్నం రవిచంద్ర, ఆరి ప్రసాద్, మన బలరాం నాయుడు గవర్నర్ గారు, ఖలీల్ బేగ్ గారు, సీఎం గారు, హరిరావు గారు, వెంకటేశ్వరరావు గారు, జయదేవ్ గారు, నుంచి గఫార్ గారు, టి సుబ్రహ్మణ్యుడు గారు అందరూ పాల్గొని వసుంధర మేడం మా చీఫ్ గెస్ట్గా, మహిళా వాకర్స్ వాళ్ళు చీఫ్ గెస్ట్ వసుంధర మేడం, జయరాణి గారు పాల్గొన్నారు, గోపీనాథ్ గారు, అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎన్ని రోజులు ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రాం వచ్చేసి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా 15 రోజుల ప్రోగ్రాము మేము నడుపుతున్నాము. తర్వాత ఇది 4వ రోజు. రేపు 5వ రోజు హైటెక్ రమణారెడ్డి రేపు దాతగా వ్యవహరిస్తారు. ఏమంటే మాట్లాడతారా?